వరల్డ్ కిడ్నీ డేను 2026 మార్చి 12న అందరికీ కిడ్నీ ఆరోగ్యం ప్రజల సంరక్షణ భూమి రక్షణ అనే థీమ్ తో నిర్వహించనున్నారు. ఈ రోజు కిడ్నీ వ్యాధులు పెరుగుతున్న సమస్యలపై అవగాహన పెంచడం మరియు తొందరగా గుర్తించడం యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడమే లక్ష్యంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా గురువారం నాడు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో ప్రముఖ కిడ్నీ వ్యాధి నిపుణులు డాక్టర్ ఏకే చక్రవర్తి, డాక్టర్ మస్తాన్ వలి, డాక్టర్ రాకేష్ మరియు హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, యూనిట్ హెడ్ డాక్టర్ బిందు భార్గవి రెడ్డిలు పాల్గొన్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ న్యూరాలజీ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు వాళ్ళకి మేనేజ్మెంట్ తరఫున ప్రత్యేక అభినందనలు తెలపాలనుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, డాక్టర్ చక్రవర్తి గారు 10 years బ్యాక్ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరుకి రావడం జరిగింది. ఈ 10 ఏళ్లలో 10 years బ్యాక్ సార్ జాయిన్ అయినప్పుడు మనకి 6 డయాలసిస్ పడకలు ఉన్నాయి. అరౌండ్ 200 కేసెస్ చేస్తున్నాం, అంటే 200 కేసులు చేస్తూ ఉన్నాం పర్ మంత్లీ అట్లా చేస్తున్నాము. రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ అప్పుడే 1-2 కేసెస్ జరిగినాయి. ఈ గత 10 ఏళ్లలో ఈ 6 పడకల నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు 26 పడకలు వచ్చి నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్పాన్షన్ పోతున్నాము. ఈ మోస్ట్లీ జూన్ 1 నుంచి 34 బెడ్స్కి, అంటే ఈ రాయలసీమ జిల్లాలో పేయింగ్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో, మన డివైడెడ్ ఆంధ్రప్రదేశ్లో ఇంత హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డయాలసిస్ చేసేది మన అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు. డయాలసిసే కాకుండా కొత్తగా ఇప్పుడు హీమోడయాఫిల్ట్రేషన్ అనేసి, దాని ప్రత్యేకతలు వాళ్ళు చెప్తేనే కరెక్ట్గా ఉంటుంది. యాక్చువల్గా పేషెంట్కి ఎంత అడ్వాంటేజ్ ఉంటుందో. ఈవెన్ కంబైన్డ్ స్టేట్లో కూడా హీమోడయాఫిల్ట్రేషన్స్ ఒక 350 పై జరిగే ఇన్స్టిట్యూట్ ఏదీ లేదు. మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఆల్మోస్ట్ ఆల్ 400 కేసెస్ ఎవ్రీ మంత్ టచ్ చేస్తున్నాం గత 6 నెలల నుంచి హీమోడయాఫిల్ట్రేషన్. అంటే క్వాలిటీ ఇస్తే పేషెంట్స్ వాళ్ళు మంచి, కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కానీ మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్కే పోయేదానికి ముందుంటారు నెల్లూరు వాళ్ళు. అట్లే ఈ గత 10 ఏళ్లలో ఆల్మోస్ట్ ఆల్ మనం లైవ్ రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్, అంటే లైవ్ అంటే ఫస్ట్ డిగ్రీ, మనము సెకండ్ డిగ్రీ అన్రిలేటెడ్ ఏం చేయట్లా. ఫస్ట్ డిగ్రీ ఆర్ సెకండ్ డిగ్రీ అంటే మనం గుంటూరు దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని వచ్చి గవర్నమెంట్ అథారిటీస్తో ఆల్మోస్ట్ ఆల్ 100 క్రాస్ అయ్యి ఆల్మోస్ట్ 125 కేసెస్ రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశాము. దీంట్లో సక్సెస్ రేట్ 5 years సర్వైవల్ రేట్ అరౌండ్ 87%. మీరు 87% 5 years సర్వైవల్ రేట్ రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఇప్పుడు మీరు మేయో క్లినిక్ కానీ, కింగ్స్ కాలేజ్ ఆఫ్ లండన్ కానీ వాటితో కంపేర్ చేసుకున్న మనము చాలా ధీటుగా ఉన్నాము. నెల్లూరు ఇండియాలో ఉండేదానికి కాకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ పరంగా మన 5 years సర్వైవల్ రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్. మీ అందరికీ తెలుసు, రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే అది పేషెంట్కే కాదు, పేషెంట్ డోనర్కే కాదు, పేషెంట్ ఫ్యామిలీస్కి, పేషెంట్ రిలేటివ్స్కి అండ్ డాక్టర్స్కి అది ఒక అగ్ని పరీక్ష లెక్క ఉంటుంది. ఈ 5 years సర్వైవల్ రేట్ ఆల్మోస్ట్ ఆల్ 87% అచీవ్ అయిన డాక్టర్ చక్రవర్తి గారి టీము, డాక్టర్ చక్రవర్తి గారికి, మస్తాన్ గారికి, డాక్టర్ రాకేష్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలుపుకుంటూ ఈ డిపార్ట్మెంట్ని మీరు ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయి నెక్స్ట్ ఫ్యూచర్ ఆఫ్ నెఫ్రాలజీ ఎట్లా ఉంటుందో డాక్టర్ చక్రవర్తి గారు, మస్తాన్ గారు మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనందరికి తెలిసిందే వరల్డ్ కిడ్నీ డే అనేది సెలబ్రేట్ చేస్తున్నాం. ఈ వరల్డ్ కిడ్నీ డే అనేది మనం ప్రతి సంవత్సరం మార్చ్ 2వ గురువారం రోజు సెలబ్రేట్ చేస్తున్నాం. సో ప్రతిసారి కూడా ఒక కాన్సెప్ట్, ఒక థీమ్ అనేది చెప్తారు. ఈ థీమ్లో అంటే మనకి ఈ డే సెలబ్రేట్ చేయడానికి మెయిన్ రీజన్ అంటే ప్రజల్లో అవగాహన పెరగడానికి, కిడ్నీ వ్యాధుల గురించి అవగాహన పెరగడానికి, లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏమొస్తున్నాయి ఏంటి అని చెప్పడానికి చేస్తారు. సో ఈసారి థీమ్ ఏంటంటే కిడ్నీ హెల్త్ ఫర్ ఆల్, కేరింగ్ ఫర్ పీపుల్ అండ్ ప్రొటెక్టింగ్ ద ప్లానెట్. అంటే ఇక్కడ 3 డిఫరెంట్ ఇష్యూస్ ప్రజల్లోకి తెలపాలని. ఒకటేంటంటే ఈరోజు చూసామంటే ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఒక 85 కోట్ల మంది కిడ్నీ వ్యాధి బాధపడి ఉన్నారు. అంతమందిలో 40% దానిలో మెయిన్ కారణం షుగరు, బీపీ వల్ల. సో ఈ షుగరు, బీపీ అనేది కానీ ఉండేవాళ్ళు అర్లీగా కానీ కనుక్కుంటే, చిన్న టెస్ట్, చిన్న ఒక యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్, హార్డ్లీ ఒక 100-200 రూపాయల నుంచి కాదు, ఇదే కానీ కనుక్కుంటే చాలామందికి కూడా మనకి కాంప్లికేషన్స్ లేకుండా
కిడ్నీ ప్రాబ్లం నుంచి బయటపడేదానికి అవకాశం ఉంటుంది. సో అది అవేర్నెస్, జనరల్ పబ్లిక్ అవేర్నెస్ రావడానికి. షుగర్ బీపీ ఉండేవాళ్ళు ప్రతి సంవత్సరం ఖచ్చితంగా కిడ్నీకి డిహైడ్రేట్ అయ్యి స్లోగా కొంచెం వీలైనంత వరకు తక్కువ కెమికల్స్ వాడుతూ ఫుడ్ పెంచి మనం ఫుడ్ ప్రొడ్యూస్ చేసి దాన్ని తినాలనేది అవగాహన పెంచాలనేది ఈ ఇయర్ మెయిన్ థీమ్.